హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. కొట్టుకున్న నాగబాబు, అల్లు అర్జున్ తీవ్ర టెన్షన్లో అభిమానులు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత కొద్ది రోజుల నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని నెట్టింట ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటీవల ఏపీ ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తరపున కాకుండా స్నేహితుడైన శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ గొడవల వల్లే అని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ ప్రచారంపై వివాదం కూడా అయ్యి అల్లు అర్జున్పై కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు ఓ ట్వీట్ చేశాడు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని బన్నీని ఉద్దేశించినట్లే పోస్టు పెట్టారు. సో ఇక అల్లు అర్జున్ రిప్లై ఇచ్చినట్లుగా ఓ పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టించింది. అల్లు రామలింగయ్య లేకుంటే నాగబాబు పంచర్లు వేసుకునేవాడంటూ రాసి ఉండడంతో అది కాస్త ట్రెండింగ్లోకి వచ్చేసింది. కానీ కొందరు మాత్రం ఆ పోస్టు అతను పెట్టలేదని అయితే వాదిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా బన్నీ పోస్టు కారణంగా నాగబాబు అకౌంట్నే డీయాక్టివేట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై చిరంజీవి అల్లు అరవింద్ నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కొట్టుకున్నా తిట్టుకున్నా మనమంతా ఒకటే కుటుంబం, నువ్వు అలాంటి పోస్టు పెట్టడం ఏంటని నాగబాబును మందలించారట. దీంతో ఆయన ట్విట్టర్ అకౌంట్ను డీయాక్టివేట్ చేయడం గమనార్హం. అంతేకాకుండా క్షమాపణలు కూడా చెప్పినట్టు టాకు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఇక ఇంతటితో ఈ గొడవలు ముగుస్తాయో లేక మరింత పెరుగుతుందా అన్న అనుమానాలు అయితే మెగా ఫ్యాన్స్ను అయితే కలవరపెడుతూ ఉన్నాయి.